నా దగ్గర ఒక ఉపాయం ఉందయ్యా, అది చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడదాం. పద. ఏంటి ఓ తెగ ఆలోచించేస్తున్నారు? ఏం ఆలోచించారు? లగేజ్ సర్దుకున్నారా? బయలుదేరండి. రే సుబ్బరాజు, టెన్షన్ పడకు. కూల్గా మేడంతో మాట్లాడు. ఏ మాత్రం నువ్వు టెన్షన్ పడ్డట్టు తెలిసినా మేడంకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత నిన్ను చంపేస్తుంది. ఏమైంది సుబ్బరాజు? వాళ్ళిద్దరూ ఎక్కడా? అమ్మా, నేను వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ వాళ్ళు అక్కడ లేరు. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, రాత్రి పురుగుల మందు తాగి చద్దాం అనుకున్నారంట. పక్కింటి వాళ్ళు ఎవరో కాపాడి వాళ్ళని తిట్టారంట. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఇక్కడ ఉండొద్దనేసరికి వాళ్ళు ఊరెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారో తెలియదమ్మా. భయంతో పారిపోయి ఉంటాడు ఆ సైదులు. వాళ్ళు ఇప్పుడు భయపడుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆస్తి మీద ఆశ పుడుతుంది. ప్రాణాలకి తెగిస్తారా. వాళ్ళని మాత్రం నువ్వు వదలకు. మనుషుల్ని పెట్టి వెతికిస్తూనే ఉండు వాళ్ళని. అలాగే మేడం. యశోద ఎక్కడుందో నాకు సరిగ్గా తెలీదు, నీకు తెలీదు అన్నా. దాని గురించి డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? యశోద చదివిన కాలేజీలో, హాస్టల్లో యశోద డీటెయిల్స్ తెలుస్తాయేమో ట్రై చేయి. ఆల్రెడీ ఆ పని కూడా చేసొచ్చాను మేడం. ఆ యశోద చాలా తెలివిగలదనుకుంటా. ఎక్కడా తన ఫోటో లేకుండా జాగ్రత్త పడింది. ఎంత వెతికినా యశోదకి సంబంధించిన ఒక్క డీటెయిల్ కూడా బయటపడలేదు. ఏం మాట్లాడుతున్నావురా? దాన్ని చంపడం ఎలా? రేపొద్దున అది మన పక్కనే ఉన్నా గాని మనం దాన్ని గుర్తుపట్టలేకపోతే అది దానికి బలం అవుతుందిరా. అదే మన పతనానికి నాంది కూడా అవ్వచ్చు. మేడం, మీరే కంగారు పడకండి. ఆ యశోద గురించి నేను ఎలాగైనా డీటెయిల్స్ తెలుసుకుంటాను. నేనే చంపేస్తాను. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. అటు చూస్తేనేమో యశోదకి అందానికి అందం, 100 కోట్ల ఆస్తుంది. ఇటువైపేమో ఊర్మిళ మేడం. తేడా వస్తే నన్ను చంపేస్తుంది. ఒకవేళ నేను జాబ్ మానేసి వెళ్ళినా నన్ను చంపేస్తుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? సరే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. నువ్వు ఆ యశోదని వెతికే ప్రయత్నంలో ఉండు. అలాగే మేడం.
చూసేసింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? యశోద పేరు మీద ఉన్న ఈ డాక్యుమెంట్స్ని చూసిన మరుక్షణం నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తుంది. ఏంట్రా డాక్యుమెంట్స్? మేడం మేడం ఇవి ఏంట్రా కంగారు పడుతున్నావు? ఏంటా డాక్యుమెంట్స్? మేడం ఇవి అదే రమాదేవి హాస్పిటల్ వాళ్ళ డాక్యుమెంట్స్ మేడం. అదే మొన్న కొన్నాం కదా, ఆ డాక్యుమెంట్స్ని లాయర్ దగ్గర చూపించమని మీరు చెప్పారు. అందుకే లాయర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను మేడం. ఆ పని నిన్ననే చేయమన్నాను కదరా, ఇంకా చేయలేదా? ఈ మధ్య నీకు బద్ధకం ఎక్కువ అవుతుందిరా. అబ్బే లేదు మేడం, తీసుకెళ్తాను. ఈ పని వెంటనే ముగించేస్తాను. సరే తీసుకెళ్ళు. రేపటికల్లా ఏ విషయమూ చెప్పమను. అలాగే మేడం. ఆ రమాదేవి వాళ్ళ డాక్యుమెంట్స్ నిన్ననే లాయర్కి ఇచ్చాను మేడం. ఇవి యశోద పేరు మీదున్న ఆస్తి పేపర్లు. అయ్య బాబోయ్, కొంచెం ఉంటే టెన్షన్తో నా గుండె ఆగిపోయేదేమో అనిపించింది. సమయానికి రమాదేవి మాత్రం భలే గుర్తొచ్చింది. లేకపోతే ఈ ఊర్మిళ మేడం ఇవాళ నన్ను చంపేసేది, రేపు యశోదను కూడా చంపేసేది. ఇవాళ యశోద బ్రతికుందంటే అది కేవలం ఆ రమాదేవి వల్లే. దేవకి, వెళ్ళి టానిక్ తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. అమ్మా నీకి టానిక్ తాగుదులేమ్మా. నాన్న టానిక్ వద్దు. నీకి టానిక్ తాగితేనే కదా జ్వరం తగ్గేది. దేవకి, చిన్నపిల్లకి అలానా చెప్పేది, అందులోనూ జ్వరం వచ్చిన పిల్లకి. అమ్మా నీకి నాన్న కోసం తాగమ్మా. చూడు ఎంత జ్వరం ఉందో. ఈ టానిక్ తాగితే జ్వరం కొంచెం తగ్గుతుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మో, డాక్టర్ దగ్గరకా? వద్దు నాన్న, ఇంజెక్షన్ వేస్తారు. నాకు ఇంజెక్షన్ అంటే భయమని నీకు తెలుసు కదా. అన్నయ్య, నీకేమైంది? ఉన్నట్టుండి హెవీగా ఫీవర్ వచ్చింది యశోద. ఎందుకో అర్థం కావట్లేదు. అయ్యో, వాళ్ళింతలా కాలిపోతుంది. అన్నయ్య, హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంకా ఏం చేస్తున్నారు? నేను తీసుకెళ్దామనే ట్రై చేస్తున్నానమ్మా. కానీ నిక్కీకి ఇంజెక్షన్ అంటే భయం. హాస్పిటల్కి రానని మారం చేస్తుంది. నిక్కీ, నువ్వు బ్రేవ్ గర్ల్వే కదా. బ్రేవ్ గర్ల్స్ ఇంజెక్షన్కి భయపడతారా? ఈ విషయం మీ స్కూల్లో తెలిస్తే మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను ఎంతలా వెక్కిరిస్తారో నీకు అర్థమవుతుందా? మా స్కూల్లో మా ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది? ఏమో, నీ అల్లరి భరించలేక మీ అమ్మ నీ గురించి ఫ్రెండ్స్కి చెప్పొచ్చు కదా. అవును, నేను ఖచ్చితంగా చెప్పే తీరుతాను. చూసావా, మీ అమ్మ చెప్తానంటోంది.
చెప్పనయ్యా. దేవకి నీకొక గుడ్ న్యూస్. ఏంటన్నయ్యా? అది నేను వచ్చాక చెప్తాను. ఈ విషయం నేను నీకు ఎదురుగా ఉండే చెప్పాలి. సరే అన్నయ్య. అన్నయ్య ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడు? అంటే యశోద పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లో ఆ రామయ్య తండ్రి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు చెప్పు, హాస్పిటల్కి వెళ్దామా వద్దా? వెళ్దామత్తా. సరే అన్నయ్య, దేవికి గారు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అమ్మా యశోద, నువ్వు మీ అన్నయ్య వెళ్ళండి, నేను రానమ్మా. మీరు రాకపోతే ఎలా దేవికి గారు? దానికి ఇంజెక్షన్ చేస్తుంటే నేను చూడలేను. మీరిద్దరూ వెళ్ళిరండి. సరే అన్నయ్య, మనం వెళ్దాం పదండి. దేవుడి దయ వల్ల ఆ యశోద పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లు దొరికి ఆస్తి మొత్తం నా చేతికొస్తే చాలు. నాకంతకంటే ఏం అవసరం లేదు. మళ్ళీ ఏం రద్దు చేసి వచ్చావు? ఎవరిని కొట్టావు? ఎవరిని చంపావు? క్లారిటీగా చెప్పు. అసలే హైకోర్టుకి హాలిడేస్ ఉన్నాయి. మ్యాటర్ ఏంటి సుబ్బరాజు? తుకారాం, దీని బరువు ఎంత ఉంటుందో చెప్పగలవా? ఇవి చాలా పాత డాక్యుమెంట్స్ లా ఉన్నాయే. అవును, సుమారు ఒక 20 ఏళ్ల క్రితం రాసినవి. తుకారాం గాడేంటి పేపర్లు తిప్పుతూ నా ఫేస్ చూసి షాక్ అవుతున్నాడు? కొంపదీసి ఆ రామయ్య గారు నాకు రాంగ్ పేపర్స్ ఏమైనా ఇచ్చాడా? అయ్య బాబోయ్, అదే జరిగితే ఆ రామయ్య తండ్రి గారు మళ్ళీ నాకు దొరకడు. రే తుకారాం, మళ్ళీ నువ్వు ఇలాంటి రియాక్షన్ ఇచ్చావనుకో నిన్నెక్కడే పొడిచిపారదొప్తా. అసలు నన్ను టెన్షన్ పెట్టకుండా ఆ కాగితాల బరువు ఎంతో చెప్పు. ఈ పేపర్స్ బరువు ఎంతో తెలుసా? ఆహా, ఎంత? అసలు ఎంతో చెప్పు. 1400 కోట్లు పై మాటే. రే, అసలు ఏం మాట్లాడుతున్నావు తుకారాం? నువ్వు చెప్పేది నిజమా? అక్షరాల నిజంరా బాబు. 1400 కోట్ల రూపాయలు పై మాటే గాని రెండో మాట ఉండదు. కోట్ల ఆస్తి అంటే నేను ఇంకా 100 కోట్లో 200 కోట్లో ఉంటుందనుకున్నాను. 1400 కోట్ల. ఈ కాగితాలు నీకెక్కడవిరా? చాలా కష్టపడ్డాలే, అందుకే ఆ దేవుడు నన్ను కరుణించాడు. సరే తుకారాం, వెళ్ళొస్తాను. త్వరలో మంచి పార్టీ చేసుకుందాంలే. ఏంటి సుబ్బరాజు అలా చూస్తున్నావు? నేను అలా బయటికి పోగానే నువ్వు నీ మనుషుల్ని పంపించి నన్ను చంపడానికి స్కెచ్లే వేయగా. నిన్ను చంపితే ఆ 1400 కోట్లు నాకు వస్తాయే ఏంటి? ఆ పేరులో ఉన్న వాళ్ళకే ఆ 1400 కోట్లు వస్తాయి. వెళ్ళరా సుబ్బరాజు. ఈ 1400 కోట్లు నావేరా. డాక్టర్ గారిని కలవాలి. లోపల పేషెంట్ దగ్గర ఉన్నారు సార్, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. రా నీరజ. ఏడోకమ్మా, ఏడోకు.
నిర్జా కూర్చో. నో వే. ఇక్కడ నేను కూర్చోవడం ఏంటి? ఎంతమంది పేషెంట్స్ కూర్చున్నారో ఏంటో. ఏంటి సంజయ్ కోపంగా చూస్తున్నావు? నీ వల్లే పాపకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ సిరప్ తాగించొద్దని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినకుండా తాపించావు. ఇప్పుడు పాపకి ఇలా అయింది. సంజయ్, నువ్వు రమ్మంటే వచ్చాను, లేదు అంటే బుజ్జమ్మకి పాపనిచ్చి పంపించుండేదాన్ని. నువ్వు అనవసరంగా నన్ను టార్గెట్ చేయకు. ఇన్ని రోజులుగా సిరప్ వేస్తే ఏమీ కానిది ఈ రోజు వేస్తే ఇలా అయ్యిందంటే నేను నమ్మను. నాకు ఈ హాస్పిటల్స్ అన్నా, ఈ పేషెంట్స్ అన్నా, ఇక్కడొచ్చే స్మెల్ అన్నా నాకు నచ్చదు. ఏడోకమ్మా ఏడోకు. డాక్టర్ దగ్గరకు వచ్చేసాం కదా, ఏడోకు, ఏం కాదులే. ఆనమ్మా. వన్ నాట్ 2 ఫీవర్ ఉంది సార్. బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ బయట వాటర్ కంటెంట్ ఏది తీసుకోవద్దు. కాచి చల్లార్చిన వాటర్ తీసుకోండి. ఏడోకమ్మా ఏడోకు. డాక్టర్ దగ్గరకు వచ్చేసామని చెప్పాను కదా, ఏడోకు. పాప నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి, సరిపోతుంది. పాపకి ఏమైంది? బాగోలేదా? బాగు లేకపోతేనే కదా హాస్పిటల్కి వచ్చేది. లేకపోతే ఇది మా రిలేటివ్స్ ఇల్లా అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోవటానికి. నువ్వు మార్నింగ్ గుడికొచ్చావు కదా? అవునండి, మార్నింగ్ గుడికి వచ్చాను. మీరు అన్నప్రసన్నం చేయించారు కదా. పాప గుక్క పెట్టి ఏడుస్తుంది. మేడం, మీరు కాసేపు ఎత్తుకోవచ్చు కదా. మీరు ఎత్తుకుంటే ఏడు పాపుతుందేమో. దాని ఒళ్ళు కాలుతోంది, నేను ఎత్తుకోలేను. ఏడోకమ్మా ఏడోకు. సార్, ఏమనుకోకుండా ఒక్కసారి పాపని నాకు ఇవ్వండి, నేను ఎత్తుకుంటాను. అయ్యో లేదమ్మా ఏడవకు. లేదమ్మా లేదు తగ్గిపోతుందిగా. ఏడవకు, నీకేం కాదు, సరేనా? అరే, మీరు పాపని ఎత్తుకోగానే వెంటనే ఏడు పాపేసింది. ఈ టాబ్లెట్స్ వాడండి. ఓకే మేడం. ఓకే,
బాయ్. బాయ్. అత్త ఇంకా వెళ్దామా? పాపని లేపండి. అయ్యో సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ కొంచెం ఇస్తారా? అలాగే తీసుకోండి. నర్స్, బయటున్న పేషెంట్స్ని రమ్మను. ఓకే మేడం. మీ పేరు? సార్, నోట్ చేసుకున్నారా? డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నీర్జా పద. నీకి మనం వెళ్దామా? అత్త ఇంకా వెళ్దామా? పదమ్మా. మీ బావకి 500 కోట్ల ఆస్తి, యశోదకి 700 కోట్ల విలువైన ఆస్తి రాశారు. యశోదకి పెళ్ళైతేనే ఆస్తి వస్తుంది అని రాసుందిరా. యశోదని పట్టుకుని నా దగ్గరికి తీసుకురా. దాన్ని ఈ భూమి మీదే లేకుండా చేద్దాం. రే, ఏం ఆలోచిస్తున్నావురా? యశోద కనిపిస్తే చంపేయాలని చూస్తుంది.